సరే అది మామూలుగా రొటీన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా పోతుంటుంది అఫీషియల్ గవర్నమెంట్ది. రెండోది ఏంటంటే పార్టీ కొత్తగా ఏం చేసిందంటే ఒక ఓన్ నెట్వర్క్ క్రియేట్ చేసి పెట్టింది. అంటే దేశవ్యాప్తంగా పెట్టింది. మన సౌత్ కు బెంగళూరులో సెంట్రల్ గా పెట్టేసి అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళు పార్టీకి డైరెక్ట్ కనెక్షన్, అది సర్వే సంస్థలు కాదని, పార్టీకి డైరెక్ట్ గా ఉన్నటువంటి ఏజెన్సీ లాంటిది అనుకోండి. వాళ్ళందరూ వచ్చి ఉన్నారు, వచ్చి పని చేస్తున్నారు ఇక్కడ. అంటే ఏం జరుగుతుంది, ఏ నియోజకవర్గంలో ఎవరేం చేస్తున్నారు, పని చేస్తున్నారా, టీడీపీ సహకరిస్తుందా లేదా, సహకరించబట్టి ఎవరు సహకరించట్లేదు, ఇలాంటి ఫీడ్బ్యాక్లు వెళ్తూ ఉన్నాయి. కాబట్టి సెటరేట్ కావడానికి ఆ రిపోర్ట్స్, నివేదికలు పనిచేస్తాయి. దాని మీద ఒత్తిడి తెలుగుదేశం మీద బీజేపీ తీసుకొస్తుందని నేనైతే భావిస్తున్నాను. రైట్. రఘునాథ్ బాబు గారు, ఈ అడ్జస్ట్మెంట్స్ అనేటువంటి ఇబ్బంది, అంటే రెబల్స్ అనే సిస్టమ్ వస్తే ఏమవుతుంది? ఏమి ప్రభావం ఉండదండి, అన్ని సర్దుకుంటాయి. ఎందుకంటే ఇది ఇందాక మొదటిసారి కాదు, 2014లో కూడా ఇట్లాగే 14లో వాళ్ళు 3 చోట్ల రెబల్స్ వేసిన 3 చోట్ల కూడా మీ వాళ్ళు ఓడిపోయారు. అప్పుడు అది రిక్వెస్ట్ చేశారు. ఈసారి అటువంటి అవకాశం కూడా లేదు కానీ, కాబట్టి అది రిక్వెస్ట్ చేశారు. అదే చెప్పకుండా కంటెస్ట్ అని చెప్పి చెప్పకుండా చేయలేదు. అదే ఒక విషయం అండి, ఇవాళ ప్రచార విషయంలో 2014లో మోడీ గారు, 2024లో మోడీ గారు. రఘునాథ్ గారు చిన్న మాట మీరే మాట్లాడుతుంది కానీ ఫ్రెండ్లీ కంటెస్ట్ ఇప్పుడు కూడా ఉండమంటారా? లేదని చెప్పాగా. ఓకే, లేదు ఉంటాయండి ఫ్రెండ్లీ కంటెస్ట్. మీరు వాళ్ళదానికి సర్టిఫికెట్ ఎందుకు? 2014లో మోడీ గారు, 2024లో మోడీ గారు, చాలా డిఫరెన్స్ ఉంది. ఆయన స్టేచర్ చాలా పెరిగింది. ప్రజల్లో ఆయన మీద నమ్మకం, దేశం అంతా 5% ఓట్లు అదనంగా వస్తున్నాయి. అది మనం ఏదో ఉత్తర దేశంలోనే కాదు, దక్షిణ దేశంలో కూడా, తమిళనాడులో చూస్తున్నాం, కేరళలో చూస్తున్నాం, కర్ణాటక చెప్పక్కర్లేదు, తెలంగాణలో చూస్తున్నాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుంది. ఒకటి. రెండవది, ఇవాళ 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పక్క ఆయన ప్రచారం చేస్తూనే, ఇంకో పక్క బై బై బాబు అని శర్మల గారు చేసిన ప్రచారం చాలా ఉపయోగపడింది. విజయమ్మ గారు కూడా ఆమె చేసిన ప్రచారం ఉపయోగపడింది. అంటే ముగ్గురు 3 దిక్కులా చేశారు. కానీ ఇవాళ ఆయన పార్టీలని పరంగా ఎప్పుడూ సింగిలే, కానీ ఇప్పుడు ప్రచారంలో కూడా సింగిల్ అయ్యారు. అదే ఇటు మా కూటమి సైడ్ నుంచి చూస్తే వాళ్ళ ముగ్గురు, అటు మా నాయకులు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ కానీ, అంటే ప్రజాభిమానం కలిగిన అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు మిగిలిన నేను చెప్పకపోయినా ముఖ్యమైనటువంటి నాయకులు. కాబట్టి 100కి 200% ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారి కంటే, వైసీపీ కంటే గ్యారంటీగా మేము మా కూటమి చాలా బలంగా ప్రజల్లోకి వెళ్ళగలుగుతుంది. 2019లో ఆయన వెళ్ళాడు, ఇవాళ మేము వెళ్ళగలుగుతాం. ఇది నాకున్న గుర్తులు. మంచి పాయింట్. ఇవాళ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో శ్రీనివాస్ రెడ్డి గారు చాలా చెప్పారు, సంతోషం. కానీ ఈ రాష్ట్రానికి లైఫ్ లైన్ అయినటువంటి పోలవరం 100కి 100% కేంద్రం నిధులు ఇస్తామని చెప్తే కూడా అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు బాధ్యత. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి సెంటర్కి ఏమి సరెండర్ చేయలేదు, ఆయన చేస్తున్నారు. ఆ సెంటర్లో మార్చారు. కానీ ఎంత డెవలప్మెంట్ అయ్యింది, ఎప్పుడు అవుతుంది అంటే సంబంధిత మంత్రి అది ఎప్పుడు అవుతుందో నేను చెప్పలేనని ఓపెన్ గా చెప్పేస్తాను. అది ఒక రకంగా అది ప్రజల్లో నెగటివ్ గా. మంచి పాయింట్. రైట్. రామకృష్ణ గారు, ఈ కూటమికి సంబంధించి ఉన్నటువంటి ఈ సమస్యలు పరిష్కారం వేగంగా జరుగుతాయా? అంటే ఇక్కడ ఒక ప్రధానమైన పాయింట్ ఏమవుతున్నదంటే,